నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట రోడ్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దశాబ్దాల కాలంగా నిర్మాణానికి నోచుకొని రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. 9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. వర్గంలో ఉన్న కావలి తుమ్మలపెంట రోడ్డు ఎన్నో సంవత్సరాల యొక్క కళ ప్రజలకు అని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క రోడ్డులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అయితే శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి కావ్య కృష్ణారెడ్డి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నారు. 9 కిలోమీటర్ల ఈ యొక్క రోడ్డు మార్గాన్ని ఆయన నడుస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ యొక్క తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నారు. ఏంటి ముఖ్య ఉద్దేశం? దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం, పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతాల మీద శీతకన్ను, పాలకుల నిర్లక్ష్యానికి బలైన ప్రాంతం తుమ్మలపెంట ప్రాంతం. అన్నగారిపాలెం, అన్నకు తిన్నే, అముదాలు తిన్నే, తాళ్లపాలెం అన్నిటువంటి పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. నిద్రలేసి కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. కొన్ని వేల మంది నిరంతరం కూడా పట్టణానికి వచ్చే కూలి పనులు చేసుకొని పోయేటువంటి ప్రాంతం. ఇక్కడంతా కూడా పేదవారు నివసించే ప్రాంతం కాబట్టే పాలకులకి ఈ రోడ్డు మీద నిర్లక్ష్యం వచ్చింది. 2022 సంవత్సరంలో దీని టెండర్లు పిలిచారు. కానీ పాలకుల యొక్క వైఫల్యం, కాంట్రాక్టర్ల చేత పనులు చేయించాలని చేతగాని తనం, ప్రజలు ఇచ్చిన ఓటుని తన స్వలాభం కోసం, తన స్వార్థమైనటువంటి అక్రమ సంపాదనల కోసం టయాన్ని వెచ్చించారు తప్ప ఏ ఒక్క రోజు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రాంతాల మీద మమకారం చూపినటువంటి పరిస్థితి లేదు. ఈ ధర్మలానే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర పడుతూ 2022లో ఏ కాంట్రాక్టర్ అయితే టెండర్ దక్కించుకొని వర్క్ చేయలేదో అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజున మేము వర్క్ చేపిస్తున్నాం. ఇది ఎన్డీఏ కూటమి యొక్క విజయం. కావలి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన సైనికుల యొక్క సమిష్టి కృషి, వారందరి యొక్క అకుంఠిత దీక్ష ఈ రోజున తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమం. ఈ రోడ్డు ప్రస్తుతం శంకుస్థాపన చేస్తున్నారు. 9 కిలోమీటర్ల వరకు కూడా మీరు ఈరోజు ఇంతమంది కార్యకర్తల నడుమ, ప్రజల నడుమ వెళ్తున్నారు. ఏంటి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? కావలి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ సమానులే. పట్టణవాసుల, పల్లెవాసుల, పేదవాళ్ళ, ధనవంతులు అనేది కాదు, అందరూ కూడా సమానులే. 10 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతానికి నిర్లక్ష్యమైంది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ సంఘీభావంగా ఈ యొక్క రోడ్డు యొక్క బాధ మేము కూడా అనుభవించాలి, మాకు కూడా జీవితాంతం గుర్తుండాలి. ఒక రోడ్డు మీద గుంటలు పడితే ఆ రోడ్డు మీద నడిచే ప్రజలు ఎలా బాధలు అనుభవిస్తారో ఆ బాధలను మేము కూడా సవి చూడాలి అనేటువంటి ఒక విధానంతో ఈ రోజున సంఘీభావం చెబుతున్నాం. ఆ సంఘీభావంలో భాగంగానే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా ఈరోజు 9 కిలోమీటర్ల అంతిమ యాత్రను ప్రారంభించాం. ఈ రోజుతో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాసి రకమైన రోడ్డుకి స్వస్తి పలికి డిసెంబర్ 31, 2024 రాత్రి అర్ధరాత్రి 1 గంటలో 12 గంటలకు ఇక్కడ మళ్ళా నూతన రోడ్డును ప్రారంభిస్తాం. ఈ 4 నెలల కాలంలోనే ఈ రోడ్డు పూర్తి చేయాలనే దృఢ సంకల్పం. కాంట్రాక్టర్ కనువిప్పు, అధికారులకి కనువిప్పు, ఇంతమంది ప్రజలే బాధలను అర్థం చేసుకునేదానికే వాళ్ళకి సంఘీభావంగా ఎక్కడైతే తుమ్మలపెంటలో శంకుస్థాపన చేస్తున్నామో అక్కడికి కూడా కావలి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి టౌన్ ప్రజలందరూ కూడా తుమ్మలపెంట, అన్నగారిపాలెం వాసులందరికీ సంఘీభావం చెప్పడం కొరకు
ఎదురెళ్ళి శంకుస్థాపన చేసి మీకు మేమున్నాము, ఈ కావలి రోడ్డుని అభివృద్ధి చేసే దాంట్లో మేమందరం కూడా సపోర్టుగా ఉన్నామనేటువంటి ఒక భావనని కలిగించేందుకు ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా నడుం బిగించారు. కృష్ణారెడ్డి గారు ప్రధానంగా 2 నెలలు 3 నెలలు అవుతుంది మీరు శాసనసభ్యులుగా అయ్యి, ఇప్పటికే అనేక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ రోడ్డు శంకుస్థాపన కూడా స్టార్ట్ అవుతుంది. శంకుస్థాపనే కాదు, రోడ్డు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితిలో గత 5 సంవత్సరాల కాలం పాటు వీటన్నిటిని ఎందుకు వదిలేశారంటారు? రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజు అవినీతిపరుడైతే ఆ ప్రాంతం కూడా అవినీతిపరం అవుతుంది. కావలిని పరిపాలించినటువంటి గత ఎమ్మెల్యే నిద్రలేచి ధనార్జన, ఎక్కడ అక్రమ సంపాదనల కోసం తపన తప్ప ఏ ఒక్కరోజు కూడా కావలి అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా అధికారులు చాలామంది మంచివాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో కొంత మంచి పేరుతో పోవాలని వస్తారు. వచ్చిన అధికారుల చేత తన అవసరాలకి వాడుకున్నాడు తప్ప వాళ్ళతో మమేకమై వాళ్ళ అభివృద్ధి పదాలను ప్రజలకు అందించే దాంట్లో విఫలమయ్యాడు. కాబట్టే ఈ ప్రాంత రోడ్డు ఇలా నాసిరకంగా రావడానికి కారణమైంది. ఇది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 2014 సంవత్సరంలో నిధులు మంజూరు చేశాడు, 2019 సంవత్సరంలో నిధులు మంజూరు చేశాడు. దాన్ని టెండర్కి 2022లో టెండర్ అయింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు వేపిలే. కారణం కాంట్రాక్టర్ల దగ్గర కకృతి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, కాంట్రాక్టర్లు మట్టి దోలుకోవటానికి డబ్బులు, అన్నిటి కూడా డబ్బుమయం చేసినాడు. కాబట్టే కాంట్రాక్టర్లు భయపడటం జరిగింది. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంట్రాక్టర్లో ఒక నమ్మకం కలిగింది, వర్క్ నమ్మకం వచ్చింది. ఆ నమ్మకానికి మేము తోడయ్యాం, మేమందరం ధైర్యాన్ని ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డుని పూర్తి చేయాలని కోరాం. వారు కూడా ముందుకొచ్చి ఈ రోజున కావలి నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో 3 రోడ్లు ఇలాంటివి ఉంటే 3 కూడా ఈరోజు బిగిన్ చేయడానికి ముందుకు వచ్చాడు కాంట్రాక్టర్. కారణం వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు ఎక్కడో ఉండి మన ఊరికి వచ్చి వర్క్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ ప్రజాప్రతినిధిగా మన బాధ్యత వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించి త్వరగా మన ప్రజల కోసం రోడ్డు వేయించుకోవాల్సిన బాధ్యత మంది. అది లేని కారణానే అదే కాంట్రాక్టర్ గతంలో వర్క్ చేయాల, అదే కాంట్రాక్టర్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్నాడు. ఇదొక్కటే గత ఎమ్మెల్యేకి ఈరోజు జరుగుతున్న ఫ్రంట్ యొక్క కార్యకర్తల విజయానికి తేడాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మొత్తానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తుమ్మలపెంట రోడ్డు ప్రధానంగా డిసెంబర్ 31 ఈ యొక్క స్వస్తి పలుకుతూ జనవరి 1వ తేదీ అర్ధరాత్రి ఏదైతే 31st నైట్కి పూర్తి స్థాయిలో కూడా నాంది పలికేందుకు కూడా శ్రీకారం చుట్టారు. 9 కిలోమీటర్ల వరకు కూడా ఆయన కార్యకర్తలతో వేలాది మంది జన సందోహంతో కూడా బయలుదేరినటువంటి పరిస్థితిలో శంకుస్థాపన చేసి ఈరోజు ప్రజలకు నీరాజనం అందించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం తుమ్మలపెంట రోడ్డుపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, తుమ్మలపేట నుంచి.